మనం చిన్నప్పుడు అంటే మనకి ఇంటర్నేషనల్ సినిమాకి అంత ఎక్స్పోజర్ లేదు మనకి. మనం ఎప్పుడో ఒకసారి సంవత్సరానికి ఒకటో రెండు సార్లు వెళ్ళేవాళ్ళం థియేటర్కి వెళ్ళి ఇంగ్లీష్ మూవీస్ చూసేవాళ్ళం. ఎప్పుడైతే ఈ మనం ఓటీటీ వచ్చింది, మనకి ఇంటర్నేషనల్ సినిమాకి ఎక్స్పోజర్ వచ్చింది, ఎస్పెషల్లీ ఫర్ తెలుగు ఆడియన్స్కి ఇంటర్నేషనల్ సినిమా ఎక్స్పోజర్ బాగా వచ్చింది. సో అప్పుడు ఉన్న టేస్ట్కి ఇప్పుడున్న టేస్ట్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంది. సో దీనికి ఈ ఈ ఇన్ఫ్లుయెన్స్, ఈ ఎక్స్పోజర్ టు ఇంటర్నేషనల్ సినిమా మన వాళ్ళకి ఏమైనా మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మీద ఏమైనా ఎఫెక్ట్ ఇచ్చిందంటవా? సో పోస్ట్ కోవిడ్ ప్రైమర్లీ మనకి ఓటీటీ అనేది చాలా కామన్ అయిపోయింది. నాట్ ఓన్లీ ఇంటర్నేషనల్ మూవీస్, మనకు ఇప్పుడు రీజనల్ లాంగ్వేజ్ మూవీస్, ఇప్పుడు చాలామంది తమిళ్ మూవీస్, మలయాళం మూవీస్ వీ వాచ్ అ లాట్. అండ్ ఎలా అయిపోయిందంటే నేను ఒక మలయాళం మూవీ చూసాను అనుకో, నాకు సబ్ టైటిల్స్ కూడా అవసరం లేదు, బికాజ్ మనం ఇన్ని లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి చూసి అలవాటు అయిపోయింది కదా. సో అన్ని ఇప్పుడు దృశ్యం దగ్గర నుంచి బెంగళూరు డేస్, సో మెనీ మలయాళం మూవీస్ వీ హావ్ వాచ్డ్ లాట్, మంజుమల్ బాయ్స్ అవన్నీ కూడా. సో ఇంతకుముందు అవి డబ్ అయ్యి వచ్చేవి తెలుగులో ఆర్ రీమేక్ చేసేవాళ్ళు. బట్ నా ఇప్పుడు మీకు ఓటీటీ వచ్చేసరికి చాలామంది ఆడియన్స్కి లైక్ యూనో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్టోరీస్కి ఎక్స్పోజర్ వచ్చింది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక డ్రామానే కాకుండా మీరు ఒక చిన్న కాన్సెప్ట్ తీసుకొని ఒక 2.5 hours స్టోరీ దాని మీద నరేట్ చేసి చేయొచ్చు. లైక్ మలయాళం మూవీస్ బేసికలీ అవే, మీకు ఒకటే కాన్సెప్ట్ ఉంటుంది, ఒకటే లేయర్, అండ్ యూనో సమ్ టైమ్ యూ హ్యావ్ లైక్ అ వెరీ గుడ్ క్లైమాక్స్, మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు. సో ఆ ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లర్స్ చాలా మలయాళం మూవీస్ ఉన్నాయి. అలాంటి మూవీస్ అంటే డ్రామాస్ భలే తీస్తారు. రైట్. మనకి ఇప్పుడు సో అలాంటి మనకు వచ్చినప్పుడు వీ హ్యావ్ ఆల్సో, ఆర్ ఫిల్మ్ మేకర్స్ హ్యావ్ ఆల్సో స్టార్టెడ్ డూయింగ్ సిమిలర్ థింగ్స్ వేర్ ఇన్ ఓకే ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు, మనము ఇది ఈ ఫార్మాటే కాకుండా దీని నుంచి బయటకు వచ్చి తీయచ్చు. సో అనే కాన్ఫిడెన్స్ మన ఫిల్మ్ మేకర్స్కి చాలా వచ్చింది అండ్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ చూడొచ్చు ఆ మూవీస్ అన్నిట్లో. అండ్ ఇంకోటి ఏమైందంటే రీమేక్స్ బాగా కట్ డౌన్ అయిపోయాయి. లైక్ యూనో ఇంతకుముందు ఐఎమ్ నాట్ సేయింగ్ డూయింగ్ రీమేక్ ఇస్ అ బ్యాడ్ థింగ్, బికాజ్ ఇప్పుడు మూవీస్ అనేవి మనకి ఎంటర్టైన్మెంట్, బట్ ప్రొడ్యూసర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అది ఎకానామిక్స్, ప్యూర్ ఎకానామిక్స్, రైట్? సో నేను ఒక మూవీ పెట్టి తీస్తున్నాను అంటే నాకు గ్యారంటీ ప్రాఫిట్ రావాలి అనేది ఉంటుంది. ఇట్స్ ఆబ్వియస్లీ బిజినెస్ కదా. సో అలాంటప్పుడు రీమేక్ సబ్జెక్ట్స్ అనేవి వర్ రియలీ ప్లేయింగ్ ఇంపార్టెంట్ రోల్, బికాజ్ ఆల్రెడీ మనకి అది తెలిసిన సబ్జెక్టు, చాలామంది చూశారు, మనకి ప్రాఫిట్స్ వచ్చాయి తెలుసు. అదే సబ్జెక్ట్ని మనం వేరే కొంచెం మార్చి, మన ఆడియన్స్ టేస్ట్కి మార్చి, మన ఇక్కడ హీరోస్ని పెట్టి తీస్తే ఇంకా పెద్ద హిట్ అవుతుంది అనే స్టోరీ ఆల్రెడీ ఇది అయిపోయింది. కాబట్టి రీమేక్స్ అనేవి అప్పుడు మనకు చాలా చేసేవాళ్ళం, రైట్? రీమేక్స్ అయితే తక్కువ. సో బట్ ఇప్పుడు ఓటీటీ రావడం వల్ల ఏమైపోయింది అంటే మనకు ఆల్రెడీ ఆ మూవీ చూసేసాం, అండ్ మళ్ళీ మన హీరో చేస్తే వి అగైన్ గెట్ ఇన్ టు కంపారిజన్స్ అండ్ వచ్చేస్తుంది. ఆల్రెడీ చూసాం కాబట్టి వీఆర్ నాట్ గోయింగ్ ఇన్ టు దట్. రీసెంట్గా ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే దురంధర్ మూవీ ఓన్లీ హిందీలో రిలీజ్ అయింది. ఇప్పుడు పాన్ ఇండియా మూవీస్ బాగా హిట్ అయ్యేసరికి ఇప్పుడు దురంధర్ మళ్ళీ అన్ని లాంగ్వేజెస్లో మళ్ళీ రిలీజ్ చేస్తున్నారు. సో దిస్ ఇస్ కైండ్ ఆఫ్ ఎఫెక్ట్ దానివల్లే, ఎందుకంటే మనకి ఆడియన్స్ అందరికీ ఎక్స్పోజర్ బాగా వచ్చింది ఇంటర్నేషనల్ సినిమా. అండ్ ఆల్సో నేను కూడా పర్సనల్గా ఏదైనా సినిమా వస్తే నేను కంపేర్ చేసేస్తున్నాను అనమాట. అరే ఎఫెక్ట్స్ ఏంటి దీనికి, కలర్, అఫ్కోర్స్ మన ఎఫెక్ట్స్ మాత్రం చాలా ఇంప్రూవ్ అయ్యాయి ఒకప్పటి కన్నా. ఎఫెక్ట్స్ కానీ, విజువల్ ఎఫెక్ట్స్ కానీ, స్పెషల్ ఎఫెక్ట్స్ కానీ, గ్రాఫిక్స్ కానీ మన ఇండియన్ సినిమాలో చాలా బాగా ఇంప్రూవ్ అయ్యాయి. అబ్సల్యూట్లీ, ఆబ్వియస్లీ అందరికీ తెలిసిన విషయం. దట్స్ ఆల్ దట్ క్రెడిట్ గోస్ టు ఎస్ఎస్ రాజమౌళి గారు. రాజమౌళి గారు ఇచ్చిన డైరెక్షన్ ఇది. సో ఓటీటీలో ఏంటంటే ఇప్పుడు సిరీస్ వస్తాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్యామిలీ మ్యాన్ వచ్చింది, అవన్నీ ఓటీటీలో చూడాల్సింది. మిర్జాపూర్ కానీ, ఫ్యామిలీ మ్యాన్ కానీ, అవి ఓటీటీలో వస్తాయి. కాబట్టి సిరీస్ ఇంకా ఇంప్రూవ్ అవ్వాలనిపిస్తుంది నా పర్సనల్ ఒపీనియన్. అంటే కొంచెం హిందీ దాని దగ్గర మ్యాచ్ అవ్వట్లేదు క్వాలిటీ వైజ్ ఉండొచ్చేమో, కానీ నా రేషన్ వైజ్ కానీ నాకు అనిపిస్తుంది, నాకు పర్సనల్ ఒపీనియన్. అంటే నేను చాలా తక్కువ చూసాను తెలుగు ఓటీటీ చాలా మంచి స్టోరీస్ వచ్చాయి. ఇప్పుడు అయినో చాలా మంది ఇప్పుడు 90s చూసుంటారు. అండ్ దెన్ కానిస్టేబుల్ కనకం అని వెరీ రీసెంట్గా వచ్చింది. ఇంతకుముందు ఆహాలో మీకు చాలా వచ్చాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నవదీప్ గారి ఒక సిరీస్ వచ్చింది ఆహాలో, ఐ లైక్ దట్ లాట్.
నవదీప్ అండ్ క్రిష్ జాగర్లమూడి ఆయన కంబైన్ చేశారు. కరెక్ట్. సిమిలర్లీ తమన్నా భాటి అది ఒక సిరీస్ వస్తుంది ఓటీటీ తెలుగు కార్పొరేట్ సిరీస్. ఓకే. అండ్ ఆల్సో there was one more series, Nivedita Petrajdi, I can't remember the name, but kind of social fantasy. అది అండ్ నాగ చైతన్య దూత. సో తెలుగులో కూడా చాలా వచ్చాయి ఓటీటీవి. ఐఎమ్ నాట్ ఫెమిలియర్, నేను చూడలేదు. సో యు ఆర్ ద బెటర్ పర్సన్ టు టాక్ అబౌట్ దెమ్.